దేవుడు అంటాడు కదా, లోకంలో అల్ప సంతోషం ఎక్కువ మనుషుల్లో ఆవరించి ఉన్నది. లోకము ఏ విధంగా ఉండాలో కూడా దేవుడు మనకు బయలుపరుస్తూ ఉంటాడు. లోక ఆశలు అంటే లోకంలో ఆశలు చాలా మనుషులు ఎక్కువగా జరుగుతుంటాయి. లోక కార్యాల్లో అనేకమైన విషయాల్లో తలదూరుస్తా తలొస్తూ ఉంటుండొచ్చు. కానీ లోక కార్యంలో దైవ చిత్తం ఉందా లేదా కూడా తెలుసుకోవాలి. లోకంలో కిరీటాల కోసం పాటలు పడేవారు లేకపోలేదు. ఏ కిరీటం కావాలి అని అన్నప్పుడు లోక కిరీటం కాదు, లోక సన్మానాలు కాదు, పరలోక సన్మానం, పరలోక కిరీటం మనం కలిగి ఉందాం. లోకంలో ఘనత రావాలని ప్రాకులాడిపోయే వారికి నేను తెలిపే మాట ఏంటంటే, లోకము అంతమవుతుంది, కానీ లోకంలో జన సమూహములు ఏ విధంగా ఉండాలో కూడా తెలియపరుస్తున్నాడు దేవుడు. నిన్న దినాన్ని బయటకు వెళ్తే ఒక్కటే అంతా రోడ్డు మీదే ఉందన్నట్టు అనిపిస్తుంది. హైదరాబాద్ అంతా అసలు బయటికి ఎందుకు వస్తారో తెలియదు అనిపిస్తుంది. బయటనే ప్రపంచం అనుకుంటూ ఉంటారేమో జనం అనిపిస్తుంది. ఇక లోకంలో భయము, ఎట్లా ఇంటికి వెళ్తామా లేదా అన్న భయం అందరిలో ఆవరించి అయినప్పటికీ బయటనే ఉంది లోకమంతా. ఈ జీవితంలో నిరాశ లేకుండా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని బిడ్డగా లోకంలో జ్ఞానం లేకపోతే కూడా కష్టమే. ఈ లోకంలో నువ్వు జీవిస్తున్నప్పుడు నీకు జ్ఞానం కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. కానీ లోకంలో ఉన్న ఆశలు జ్ఞానము కాకుండా ప్రభు సన్నిధిలో నువ్వు లోక జ్ఞానం అంతం కాబట్టి లోకంలో తిరుగుతుండొచ్చు, లోకంలో అపాయం ఉండొచ్చు. కానీ ఈ లోకము పదవుల కోసము హెచ్చుగా ఆధారపడుతూ ఉంటుందో, కానీ లోకమంతటికి న్యాయ తీర్పు తెచ్చే దేవుని యొక్క ఆశీర్వాదముల కోసం ఎదురు చేసేవారు మాత్రం లభించబోతుంది. లోక మహిమ కావాలా, దేవుని మహిమ కావాలా అన్నప్పుడు లోకంలో మార్పు ఎలా జరుగుతుంది అన్నప్పుడు దేవుని మాట ఇంటిని మాత్రమే మార్పు జరుగుతుంది. లోకమంతా తృణీకరింపబడిన వారు ఎన్నుకునేవారు ఎవరంటే, లోకమంతా తృణీకరం వస్తుంది. బయటకు వెళ్తే ఎంతోమంది తృణీకరిస్తారు, ఇళ్లలో తృణీకరిస్తారు. లోకంలోనంతసేపు నీకు తృణీకరం వస్తూనే ఉంటుంది. కానీ లోకము తృణీకరిస్తుంది అన్నప్పుడు నువ్వేం చేయాలా? లోకంలోంచి వేరైపోవు. దేవుని బిడ్డగా హల్లెలూయా చెప్పు. లోకమునకు వెలుగు రావాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. నీలో వెలుగు చూడాలంటే ముందుగా లోకంలో ఉండక పకటకల కనుక దేవుని సన్నిధిలో కనిపెట్టు. నీ పైన అధికారి ఒకడున్నాడు. ఈ లోకానికి అధికారి పరిశుద్ధాత్మ దేవుని అధికారంలోకి నువ్వు ఒప్పుకుని గ్రహించి జీవించినట్లయితే నీకు వెలుగు వస్తుంది. నువ్వు బలహీనంగా ఉండవు. నీ దృష్టి ఎప్పుడు కూడా ఈ లోక సంబంధంగా ఉండకుండా పరలోక సంబంధంగా ఉండాలి. ఒక మనిషి జీవితము కలిగిన ఘనత ఏంటంటే, లోకము విపరీతమైన ఘనత కోసం ఎదురు చూస్తుంది. కానీ నీ వంశావళి నీవు నిలవాలంటే నువ్వు కొన్ని వదిలివేయవలసిన వస్తున్నాయి. అవి వదలాలి. హెచ్చరికలు చేస్తున్నాడు దేవుడు. నువ్వు వినాలంటే దేవునికి సంబంధమైతే ఆత్మగా ఆలోచిస్తావు. పరిశుద్ధాత్మతో అధికారం దేవునికి ఇస్తావు. సాతానుకు అధికారం ఇచ్చావా? అపాయమే పగటగలకంటున్నావా? లోకంలో చాలా క్లిష్టమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి. అందుకని నీ చింత ఎవరు దేవుని మీద, నువ్వు వేరే దేవుని ముఖ్యమైన సంగతిని గ్రహించుకో. దేవుడి మీదుగా ఆదరణ, నెమ్మది, సమాధానం కలిగి ఉండే పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడేంటి కాక ప్రార్థిస్తా కళ్ళు మూసుకున్నట్లు. పరిశుద్ధానికి స్తోత్రములు తండ్రి. అవును ప్రభు, లోకంలో అంతా శ్రమలు, లోకంలో కానీ నీవు ప్రత్యేకపరిచావు ప్రభు. నీకు స్తోత్రములు. ఎవరైతే నాయందున్నారో వారు నూతన సృష్టితో, నూతన అలంపులతో, నూతన తలంపులతో, నూతన ఉద్దేశాలతో నువ్వు నిలబెట్టబోతున్నావు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఉదయకాల స్తుతులు నాయన నీకే స్తుతి, నీకే ఘనత, మహిమ, ప్రభావములు నీకే చెల్లించుచున్నాను నాయన. ఎంతమంది అయితే వింటున్నారు బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. దీవెనకరంగా జీవింపచేసి ధైర్యపరచండి నాయన. లోకంలో పగటకళ్ళు కాదు నాయన, నీ యందు భయభక్తులే ధైర్యము, జ్ఞానము ఈ దినము కలిగి ఉండాలని బిడ్డలు ఆశిస్తున్నారు. దయించి కృప చూపించి సహాయం చేసి మీరు మహిమ పొందమని యేసుని శక్తివంతమైన నామమును బట్టి మాత్రం ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు మీకు తోడేంటి కాక షేర్ చేయండి అమ్మా. ప్రభు మీకు ఆ స్థానాలను మీ తలంపులను దీవించుగాక. ఆమేన్.